ఎవరు రావద్దు, మా భూములు మాకు కావాలి. ఇంకోరు వస్తే కంపల్సరీ కొడతాం, మేము అందరం కూడా కొడతాం, ఖచ్చితంగా కొడతాం. నిమ్మలంగా ఇన్ని రోజులు నిమ్మలంగా బతికిర్రు. ఎంఆర్ఓ సార్ ఏం చెప్పిండు, మీ మనసు పూర్తిగానే మీరు ఏం చెప్తే ఆ నిర్ణయం తీసుకుంటాము, ఊరి ప్రకారము ప్రతి ఒక్కరినంట అని చెప్పిండు సార్. మేము అంతే నిర్ణయం చేసుకున్నాం. ఎవడో చెప్పి ఊళ్ళు అవి ఇవి చెప్తే మేము ఎవరు మాట వినం. చక్కగా పోవాలంటే మేము ఎంఆర్ఓ ఆఫీస్కి ఇట్లా పోయి ధర్నా చేసే హక్కు మాకు ఉన్నది. ధర్నా చేయొచ్చు, అన్ని చేయొచ్చు. మరి మీరు ఓట్లేసి గెలిపించిన ఎవరికి దీని గురించి మాట్లాడతలేరా? ఓట్లు అంటే ఈ ఊరు మా ఊళ్ళు ఏంటంటే బానిసలు. బానిస ఇప్పుడు 10 రూపాయలు ఇస్తే నేను నీకు బానిస అయినట్టు. ఇది బానిసూరు, బానిసూరు. ఇది అంతకు మించింది లేదు. ఇదే బానిసలు వచ్చి రేపు భూములు కూడా ఇయ్యమని అంటావు. ఇయ్యము, మా ప్రాణాలు ఆయన ఇస్తాం కానీ భూములు ఇయ్యమంటది అంతం. మరి ఇప్పుడు బానిస 10 రూపాయలు తీసుకొని ఓటేసినోడు, 10 రూపాయలు తీసుకొని ఓటేసినోడు 10 రూపాయలు తీసుకొని ఓటు వేయించుకుండు కదా, బాగుపడుతుండు ఓటు వేసుకున్నాడు కానీ మమ్మల్ని బాగుపడేస్తలేడు. ఓటు వేయించుకొని ఆడు గెలిచిండు. ఈ రోజు మమ్మల్ని నష్టం చేస్తున్నాడు. మాకు ఇయ్యల్లా నాకు భర్త లేడు, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల పరిస్థితి ఏమింది, నా పరిస్థితి ఏమింది, నేనేం బతకాలి? నాకు ఎక్కడ గుడంగా నాకు పట్ట భూమి లేదు. తింటున్నావా నిమ్మలంగా? అట్లా మొత్తం చిన్నపోయాడు నిమ్మల భూమి పోతున్నా కానీ అన్నం కూడా తింటలేదు. భూమి పోతుందంటే మాకు మస్తు టెన్షన్. ప్రతి ఇంటికి పిలువమాను, ప్రతి సభ్యుడి ఇంటి యజమానిని పిలిచి ఎవరు వచ్చినా ప్రతి యజమానిని ప్రధానంగా రైతే నేరుగా వచ్చి మాట్లాడాలంటావు. ఇప్పుడు ఉన్నోళ్ళతో వచ్చి ఇప్పుడు నాతున్నది 1 ఎకరా, నా ఇంటికి వచ్చి నన్ను అడుగు. వేరే 4 పోయి మాట్లాడే నలుగురు ఎవరు ఏడున్నారా? నాకు తెలియదు, పోయిర్రు అన్నాగా మేము విన్నాము. అన్నందుకే మేము ఇక్కడికి వచ్చినాం. 30 మంది ఉన్నారని లిస్ట్ రాసుకొని 30 మంది తీసుకుపోయి చెవల్లో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ ఊళ్ళో 30 మందిదే ఉంది పట్టభూమి అన్నారు. ఈడ 70 మందిది ఉంది పట్టభూ, ఇది ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ 70 మందిది ఉంది. 30 మందిది ఉందని కొండపోయి ఆడ పేర్లు రాసుకొని పోయి లంచం తిని రాసుకొని పోయి ఆడ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మాది 2 ఎకరాల 15 గుంటలు పోతుంది సార్. మొత్తం ఉన్నదే కొనకున్నది. మేము 4 అక్కలు చేయలేం. నన్ను ఇంట్లో పెట్టుకుని నాకు 3 బిడ్డలు ఉన్నది. 2 ఎకరాల 15 గుంటలు ఆయనతో పోతున్నది. దేవుడు అంటే అగో మా అమ్మాడ పడ్డది. ఇంట్లో పెట్టుకున్నారు నన్ను. మా అమ్మ గాడ పడ్డది. భూమి పోతుంది అన్న సంది గాడ సప మీద పడ్డది మా అమ్మ. ఇంకేం ఏం చేసుకొని బతకాలి మేము. వచ్చి ఎందుకు సడన్ గా మీ భూమే కావాలని అడుగుతున్నారు? ఏమో మరి లోపల రాసుకొని పోయి ఇచ్చేసారు. తెలియక ఎవరు ఎట్టమైతా మీ ఏమైతా అంటే మాకు ఎవరు చెప్తలేరు. పోయిందని మాత్రం అంటున్నారు, మాకు చెప్తలేరు. పంట నష్టం కూడా పడతలేదు. మరి ఇట్లా కాదమ్మా, నీకు ఏమంటున్నా అంటే మీకు రెక్కాడు దగ్గర డొక్కాడుతుంది. పెద్దోడేమో 100 ఎకరాలు సప్పుడు వాడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. మొలకున్నది ఇప్పుడు రేపు నేను మొలకకి ఇది అయితే నేనేం చూపెట్టాలి ఉన్నది దాన్ని పోయినాక. అగో మా అమ్మ ఆడ పడ్డది. ఇప్పుడు అగో 2 ఎకరాలన్నర భూమి బయటకాల మా అమ్మ ఆడ పడ్డది. ఇప్పుడు తెలిసిన వాళ్ళు అంటాను ఏం సంగతి అంటే మాకు తెలియదు మీకే తెలుసా అంటున్నారు. ఎవరు పోయి అడగాలి మేము? ఆడపిల్లలము, తల్లి పిల్లలము. మరి ఏం డిమాండ్ చేస్తున్నావు మనం ఇప్పుడు? అసలు ఏమంటున్నావు? అసలు నీ భూమి ఇస్తా అంటున్నావా? ఇయ్యొద్దు అనుకుంటున్నా సార్. ఈ మాట నిలబడతావు? ఎవరు వచ్చినా ఇయ్యొద్దు అనుకుంటున్నాను సార్. ఇది ఇస్తా రేపు నా మొలకకు నేను ఎడికైనా పోతే ఏం అడుగుతున్నారు? ఏమన్నా అర్థం ఉన్నదా అంటారు. నేను అప్పుడు నా మొలకకి ఏం తెచ్చుకోవాలి? ఇయ్యొద్దు అనుకుంటున్నా సార్. మాది 2 ఎకరాలు. నాకు పెన్షన్ కూడా రాదు. మరి ఉండొచ్చు. మరి 70 నుంచి మరి ఇప్పుడు గుంజుకుర్రా? ఇప్పుడేనా? మాకు తెలియదా పెద్ద మనుషులు ఎన్నడు ఆ తాతల నాడు తీసుకున్నారు. పింఛన్లు అందరికి ఇస్తున్నాం అని చెప్పేసి పెంచలేదా? ఇప్పుడు అది పింఛన్ల ముచ్చట కాదు కానీ భూముల ముచ్చట. ఇక నేను ఏమంటా, ఇప్పుడు ఒకవేళ బలవంతం గుంజుకుంటే ఏం చేస్తాం? ఏం చేస్తాం? అలానే ఏం చేస్తాం మేము? ఎట్లా గుంజుకుంటారు వాళ్ళు? చేతగానోళ్ళు ఎవరన్నా ఇస్తుండొచ్చు కానీ మేము మాత్రం ఇయ్యం. ఇంతమంది కానీ మేము ఇయ్యము. మేము ఎందుకు ఇస్తాం? భూమి 3 ఎకరాలు. 3 ఎకరాలు చెప్పిర్రా నీకు వచ్చి? ఇగో తింటూనే ఉన్నాం అందరం. మీరు అనుకుంటారు అంతే. సార్ ఒక్కటి నేను చెప్తా వినండి సార్. ఇగో ఇప్పుడు సర్పంచ్ ఉన్నాడు, నేను ఒక ఉప సర్పంచిని. నేను ఉప సర్పంచిని. మరి సర్పంచ్ కూడా అందరిని వేసుకొని మా ఆడవాళ్ళని అందరిని వేసుకొని మేము ఇయ్యం సార్ అంటాను. ఎందుకు మాకు గట్టితరం చెప్తలేడు? నేను నవ్వు నా ఎంట ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి
నేను మాట్లాడుతున్నా అందరి గురించి. ఇయ్యమంటే ఇయ్యం. అరే ప్రజాప్రతినిధి అనేటోడే మనుషులతో ఉండాలి, బాధితులతో ఉండాలి. ఇంట్లో కూడా కూర్చున్నా కాదు. ఒక పెద్ద మనిషి అయినప్పుడు మొత్తం ఉండాలి. ఇప్పుడు నేను పెద్ద మనిషిని కానీ కాకపోని ఈ ఆడవాళ్ళని మొత్తం తీసుకొని వచ్చి మమ్మల్ని నేడికి తోలిన పప్పు బువ్వ అయినా తినేసి మా బువ్వ మా పొలం మాత్రం ఇయ్యం మేము. కాపాడుకుంటాం. ఇదే మాట మీద ఇలా వాడతాం.